అందరికీ నమస్కారాలు. నా పేరు దండే లక్ష్మి. కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ వచ్చి 24లో ఒక జియో టవర్ పెట్టుకున్న ఆయనకి మున్సిపల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఒక సీసీ కెమెరాలు పెట్టుకున్న పోలీస్ గారోళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. ఇంటి ముందు సీసీ కెమెరాలు పెట్టుకోవద్దంట. మరి వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఒక జియో టవర్ పెట్టుకొని 40 గజాల్లో 4 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళకి ఒక జియో టవర్ పెట్టుకొని ఆడపిల్లని చంపటానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? గేటు కూలగొట్టించాడు. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాలు గేటు కట్టిన గేటుని కూలగొట్టించాడు. గేటును అమ్ముకున్నాడు. 6 గ్రాములు ఉంగరం కొట్టి తీసుకున్నాడు 2 సంవత్సరాలకు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు. అట్లాగని ఫోన్ గుంజుకున్నారు. ఈయనకు సపోర్టుగా 8 ఇల్లోళ్ళు జియో టవర్ పెట్టుకున్నాక ప్రశాంతి భవనం గోడకి గోడానిచ్చి కట్టిండు. గవర్నమెంట్ రోడ్డు మీద 2 ఫీట్లు జరిపి కట్టిండు. ఆ చివరి నుంచి ఈ చివరి దాకా మెయిన్ రోడ్డు కరెక్ట్ ఉంది. గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు. అందరికీ భార్యలు ఉన్నారు, తనకు భార్య లేదు కాబట్టి ఆఖరికి చంపటానికి కూడా ప్రయత్నిస్తున్నాడు. తన పిల్లలు. ఆయనకు భార్య లేదు. డ్రింక్ షాప్లో నెంబర్ ఈయన, మున్నూరు కాపు సంఘంలో నెంబర్ ఈయన, ప్రెసిడెంట్ పోస్ట్ ఇచ్చారంట. మున్నూరు కాపు సంఘం అంటే మున్నూరు కాపు సంఘమే కాదు, ఆయనకు ఒక పోస్ట్ ఇచ్చి ఒక జియో టవర్ పెట్టించుకొని చంపటానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ప్రశాంతి భవనంలో మాది కూడా 4 పొత్తుల్లో ఇల్లు, 3 పొత్తుల్లో ఇల్లుంది కాబట్టి దానికి సపోర్టు ఒక సొంత మా వారికి అన్న అయ్యినందుకు, ఆయన భార్య అయినందుకు, వాళ్ళన్న భార్య అశోక్ అనే ఆయనకు భార్య ఆమె పేరు ఊషమ్మ. ఒక సొంత తమ్ముడు గేటు కూలగొట్టించింది లంచం తీసుకొని. ఒక తమ్ముడికి ఒక అన్న లంచం తీసుకొని ఒక జియో టవర్కి సపోర్ట్ ఇచ్చుకుంటూ ఒక పోస్టులు తీసుకొని ఒక పోస్ట్ ఇస్తూ మన మున్నూరు కాపు సంఘానికి కాని వ్యక్తిని ఒక మున్నూరు కాపు సంఘంలో పోస్ట్ ఇచ్చి లంచాల మీద ఎగబడి లంచం తీసుకున్నారు. ఒక సొంత తమ్ముడు గేటు కూలగొట్టించినప్పుడు గలీజు మాటలు మాట్లాడినప్పుడు తన అన్నకు కూడా భార్య ఉంది, తను కూడా లంజే కదా, తోడికోడళ్ళు అందరూ కూడా లంజనమే కదా. ఈ మాట మాట్లాడినప్పుడు సొంత అన్నదమ్ముళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? ఆస్తి కోసం ఎగబడే వారు ఉంది 65 గజాల్లో. ఈ ఇల్లు వచ్చి 58, 59, 60 సంవత్సరాల దగ్గర పడుతుంది. గుంజుకుంటూ సొంత ఇంటిని కూడా గుంజుకున్నాడు. మా జాగా కూడా గుంజుకున్నాడు. గోడకి గోడ ఆనిచ్చి కట్టిండు. తీసేయమంటే అప్పుడు కొట్లాట్ల పంచాయతీ తీసేసాడు, పెంగటిల్లు ఉంటే తీసేశాడు. మా గోడకి మేకు కొట్టి మళ్ళా దాంట్లో పెట్టి గోడ కట్టుకున్నాడు. మళ్ళీ తీసేయమంటే తీసేసిండు.
ఇప్పుడు మేము చేసే శాస్త్రాలు మాకు గలీజు మాటలు మాట్లాడుతున్నాడు ఒక యాదగిరి అని ఆయన, వాళ్ళ ఫ్యామిలీ, మంజు అనే ఆమె వాళ్ళ ఫ్యామిలీ, ఈరమ్మ అనే ఆమె వాళ్ళ ఫ్యామిలీ, అమరావతి అనే ఆమె వాళ్ళ కొడుకు ఆమె, కొండలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య, వాళ్ళ నలుగురు. కరెంటు వైర్ తీసేయమంటే మా ఇంటి మీద వెనక మీద పెట్టింది, కరెంటు వైర్ తీసేయమంటే కరెంటు వైర్ తీసేయటం లేదు. వాటర్ పైప్ మళ్ళీ మా గోడ పొంటికే మా జాగలోనే పెట్టింది, తీసేయమంటే నాదే జాగ అంటుంది. ఆమె జాగ ఎక్కడుంది, ఆమె ఇల్లు ఎక్కడుంది, అసలు ఆమెకు రోడ్డే లేదు. పోయేటప్పుడు ఆ రోడ్డు, వచ్చేటప్పుడు ఆ రోడ్డు ఉండే. కావాలంటే ఎంక్వైరీ చేయండి గవర్నమెంట్ని. మున్సిపాల్ ఏం చేస్తుంది, మున్సిపాలలో డబ్బులు తిని మున్సిపాల్ మోసం చేసుకుంటూ, అదేమంటే జిఎంసీకి వెళ్ళండి. జిఎంసీ అంటే జిఎంసీ డబ్బులు తిందా, మీరు డబ్బులు తిన్నారా? కూలగొట్టించింది ఎవరు? జిఎంసీ నుంచి కూలగొట్టించారా, మున్సిపాల్ నుంచి వచ్చి కూలగొట్టించారా? గేట్ని మున్సిపాల్ నుంచి వచ్చి గేటు కూలగొట్టించారు. వాళ్ళ నెంబర్తో సహా ఉన్నాయి. 59 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఇంటి గేటుని కూలగొట్టించారంటే జిఎంసీ వాళ్ళకి తెలియదా? మున్సిపాల్ వాళ్ళకి తెలియదా? మున్సిపాలలో పనిచేసుకునే ఆయన 24 సర్కిల్ నెంబర్ 24లో చేసే ఆయన ఒక దొంగ అయిపోయిండు. ఆ దొంగే చాలా మంది గేటులు కూలగొట్టించాడు. డబ్బులు ఎంత తిన్నాడో ఏమో తెలియదు, కానీ ఇమ్మీడియట్లుగా ఆయన మీద కోర్టుకి కేసు వేయాలని మేము కోరుకుంటున్నాం. ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. సర్కిల్ నెంబర్ వచ్చి 24 ఒక మున్సిపాల్లో పనిచేసుకుంటూ ఒక రౌడీలాగా బతుకుతున్నారా మున్సిపాల్లో? ఇదేనా మున్సిపాల్ చేసే శాస్త్రాలు? ఇదేనా మున్సిపాల్ సంపాదించుకునే సంపాదనలు? ఒక గవర్నమెంట్ని మోసం చేస్తుందంటే గవర్నమెంట్ మీకు ఎందుకు వచ్చి పోస్టులు ఇచ్చి గవర్నమెంట్లో ఒక జాబ్ వచ్చి మనం ఉంటున్నామంటే ఆ జాబును మనం కాపాడుకోవాలి. మీరు పంట పండించుకున్నకి మీరు అర్హులైతే ప్రజలు కూడా అర్హులే. మిమ్మల్ని కూలగొట్టించమని జిఎంసీ వాళ్ళు చెప్పారా? మీరు దొంగతనాలు చేస్తూ జిఎంసీ వాళ్ళ మీద ఫోకస్ పెట్టారు. జిఎంసీ వాళ్ళని ఆడకపోతే జిఎంసీ వాడు కాడికి పోయి చెప్పండి, వాళ్ళు చూసుకుంటారు, మాకు అవసరం లేదు. జిఎంసీ కాడికి పోతే మాకు సంబంధం లేదు, ఆడకపోయి మీరు ఎంక్వైరీ చేసుకోండి, అది చాలా తప్పు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని జరిగినాక ఇంకా గవర్నమెంట్ ఎందుకు? ప్రజలకి గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళెందుకు? ఏరియాకి మంచి వాళ్ళని పెట్టండి, వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద డైరెక్ట్గా కోర్టు నుంచి లెటర్ వస్తుంది మున్సిపాల్కి. ఇమ్మీడియట్గా పట్టించుకోకపోతే 40 గజాల్లో 4 ఫ్లోర్ల్లో గవర్నమెంట్ జాగ మోరీ పైన జరిపి కట్టుకున్నాడు. ప్రశాంతి భవనం గోడకి గోడ ఆనిచ్చి కట్టుకొని నా మీద కచ్చ కట్టుకొని నేను మీడియా అయ్యానని నన్ను చంపటానికి కూడా ప్రయత్నించాడు. నా గేటు కూలగొట్టించాడు, జాగను గుంజుకుంటున్నాడు, నాదే జాగ అంటాడు. ఆయనకు తెలివుందా? ఆయనకు భారీ లేదు, ఒక పిచ్చాయన అయిపోయాడు. కేసులు పెట్టను, నేను కూడా పెడతా కేసు. తప్పు చేసింది నువ్వు అయ్యుండి ఆ తప్పును బయటకు తీస్తేది మాది. నువ్వు తప్పు చేస్తే నీ అంతకన్నా త్రిబుల్ తీస్తా తప్పు. నీ దగ్గర తప్పులు ఉన్నాయి, ఎన్ని తప్పులు ఉన్నాయో అన్ని తప్పులు బయటకు తీయకపోతే గవర్నమెంట్కి కూడా తెలియాలి. గవర్నమెంట్ ప్రజలను మోసం చేస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ప్రతి ఒక్క ప్రభుత్వానికి తెలియాలంటే గవర్నమెంట్ మోసం చేస్తుంది ప్రజల్ని. తప్పు లెక్కలు రాసుకుంటూ తప్పు లెక్కలు చేస్తూ ఒక మున్సిపాలు, కుకుట్పల్లికి సంబంధించిన మున్సిపాలు
సర్కిల్ నెంబర్ 24లో చేసే ఆయన ఒక లంచాల మీద ఎగబడి ప్రతి ఒక్క కాపురాలను తీసేస్తున్నాడు. తనకు భార్య ఉందో లేదో తెలియదు కానీ, తనకు పిల్లలు ఉన్నారో లేరో తెలియదు కానీ, ఇలాంటి దొంగ లెక్కలు చేసే ఆయనకు సపోర్ట్గా 5 మంది ఉన్నారు. ఆ 5 మంది లెక్కలు కూడా నా దగ్గర ఉన్నాయి. డైరెక్ట్గా దయచేసి భారతీయ జనతా పార్టీ వచ్చి మాకు ఎంక్వైరీ చేయమనండి. మున్సిపాల్ మీద కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు చేసింది కాబట్టి ఆ తప్పును బయటికి తీయాలని మేము కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి కూడా మేము నమస్కరించి చెప్తున్నాము. గవర్నమెంట్ మున్సిపాల్ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. సర్కిల్ నెంబర్ వచ్చి 24లో ఆయన చేసే దొంగ లెక్కలు, దొంగ పనులు బయటికి లాగాలి. తనకి ఇమ్మీడియట్గా తనకు డ్యూటీ లేకుండా చెయ్యాలి. ఆయన మీద శిక్ష అనేది ఎంతమంది ఇక్కడ ఉన్నారో 5 మంది మీద వాళ్ళకి ఉరి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని తప్పులు చేసి జనాలని చంపేశారు. ఇలాంటి తప్పు చేసిన వాళ్ళు ప్రజల్ని చంపేశారు. ఇది చాలా తప్పు. ఈ తప్పుని బయటికి తీయాలి. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటూ వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ గవర్నమెంట్కి, హైకోర్టుకు కూడా మేము నమస్కరించి చెప్తున్నాము. తన మీద యాక్షన్ తీసుకోవాలని, వాళ్ళ డ్యూటీలు కూడా లేకుండా పోవాలని మేము కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలని మేము కోరుకునే ప్రతి ఒక్క మున్సిపాలకు కూడా నమస్కరించి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కూకట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో 3-1-9 గేటు కూలగొట్టించాడు ఒక యాదగిరి ఆయన. గవర్నమెంట్ జాగా 3 ఫీట్లు జరిపి 2 ఫీట్లు జరిపాడు. ప్రశాంతి భవనం గోడకి గోడ ఆనిచ్చి కట్టుకున్నాడు. ఒక జీవో టవర్ పెట్టుకొని ప్రతి ఒక్కరికి ప్రాణాలు పోతున్నాయి. తీసేయమన్నా 3 నెలలు ఆపి తీసేసిన తర్వాత మళ్ళా జీవో టవర్ పెట్టుకున్నాడు. ఆ పర్మిషన్ 40 గజాల్లో పర్మిషను గవర్నమెంట్ ఇచ్చిందా? జీవో టవర్ పెట్టుకున్న ఆయన ఓనర్ ఇచ్చాడా? ఇది చాలా తప్పు. మినిమం 300 చిల్లర ఉంటేనే జీవో టవర్ పెట్టుకున్నానికి హక్కు, అధికారం ఉంటుంది. చుట్టూ గోడ కట్టుకున్నాక మధ్యలో జీవో టవర్ పెట్టుకోవాలి. అది తెలుసా తెలీదా గవర్నమెంట్కి? ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ లంచాల మీద ఎగబడి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని ఏమనాలో ప్రభుత్వానికి తెలియాలి. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటూ దయచేసి మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.